హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం మన హెచ్జిటి సిలబస్లో ఈవీఎస్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫినామినాలో లాస్ట్ టాపిక్ అయిన భూమి మనం దాంట్లో అవర్ యూనివర్స్లో మనం ఒక పాఠం చెప్పుకోబోతున్నాం. ముందుగా మీకు తెలియజేసేది ఏమనగా మనం ఆల్రెడీ హెచ్జిటీలకి 49 రోజుల ప్లాన్ అనేది రిలీజ్ చేసాం. దాంట్లో ఒక వారం ప్రణాళిక అనేది మన హెచ్జిటి గ్రూప్లో త్వరలో పీడిఎఫ్ అయితే పెడతాం. మీరు త్వరగా మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మనం పాఠంలోకి వెళ్ళిపోతే సౌర కుటుంబంలో మన భూమి మనకి స్కూల్ అసిస్టెంట్లకి అయితే ఇది ఆల్రెడీ మనం ఇచ్చేసాం జాగ్రఫీ అనాలిసిస్లో. అండ్ ఇప్పుడు మనం హెచ్జిటీలకి అయితే ఈవీఎస్లో థర్డ్ టాపిక్ అయిన న్యాచురల్ ఫినామినాలు లాస్ట్ టాపిక్ అవర్ యూనివర్స్లో ఇది ఉంటుందన్నమాట. ఇది 6th క్లాస్లో సోషల్లో ఫస్ట్ లెసన్. ముందుగా లెసన్ చెప్పే ముందు అందరూ వాళ్ళ టెక్స్ట్ బుక్లు అనేవి ముందు పెట్టుకోండి. టెక్స్ట్ బుక్లు ముందు పెట్టుకుంటే మీకు లెసన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు చదవండి. మేము ఎక్కడి నుంచి చెప్పట్లేదు, ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్ మాత్రమే చెప్తాం, వేరేది ఏమీ చెప్పమన్నమాట. ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోతే సౌర కుటుంబంలో మన భూమిలో ముందుగా ఈ లెసన్లో ఒకటి తెలుసుకోవాలి, ఖగోళ వస్తువులు అంటే ఏమిటి. మన అంతరిక్షంలో మన విశ్వంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ ఖగోళ వస్తువులు అంటాం. వాటిలో ఏమేమి ఉంటాయి అంటే నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ ఖగోళ వస్తువులు అంటాం. ఓకే, ఫస్ట్గా మనం ఒక్కో దాని గురించి తెలుసుకుంటూ వద్దాం. ఫస్ట్ నక్షత్రాలు అంటే సొంతంగా వేడిని, లైట్, కాంతిని కలిగి ఉండేవి. ఓకే, ఇవి వాయువులతో నిండి ఉంటాయి. దే ఫిల్ అప్ విత్ గ్యాసెస్ అన్నమాట. అండ్ ఇవి మనకి దూరంగా ఉండటం వల్ల వాటి ఎక్కువ దే ఎమిటెడ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ హీట్ అండ్ లైట్. కానీ మనం చాలా దూరంగా ఫార్ అవేగా ఉండటం వల్ల మనకి వాటి యొక్క లైట్ మరియు హీట్ అనేది ఎక్కువగా చేరదనమాట. అలాంటి నక్షత్రమే మనకి సూర్యుడు. సూర్యుడు కూడా మనకి చాలా దూరంగా ఉన్నాడు. కాకపోతే నక్షత్రాలన్నిటిలో మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే సూర్యుడు. ఓకే, సూర్యుడు కూడా చాలా దూరంగానే ఉన్నాడు. ఎంత దూరంగా ఉన్నాడయ్యా అంటే మనకి ఎర్త్ నుంచి సూర్యుడికి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాడనమాట. ఈ సూర్యుడి ఉపరితలం పైన మనకి 6000 సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే ఉంటుంది సూర్యుడి యొక్క ఉపరితలం పైన. నెక్స్ట్ ఈ సూర్యుడు ఎంత సైజు ఉంటాడంటే ఆ సూర్యుడిలో 13 lakhs అంటే 13 లక్షల భూములు అనేవి ఆ సూర్యుడిలో పడతాయి అన్నమాట. నక్షత్రాలు అంటే ఏం చెప్పాం, సొంతంగా వేడిని మరియు కాంతిని కలిగి ఉండే వాటిని నక్షత్రాలు అంటాం. అలాంటి నక్షత్రాలకు ఉదాహరణ సూర్యుడు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి గ్రహాలు. ఈ సూర్యుడు చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ గ్రహాలకి సొంతంగా మనకి వేడి మరియు కాంతి ఉండదు అనమాట. అవి ఎక్కడి నుంచి తీసుకుంటాయి? ఈ గ్రహాలు అనేవి నక్షత్రాల నుంచి తీసుకుంటాయి అన్నమాట. అలాంటి నక్షత్రాలు మన సౌర కుటుంబంలో నక్షత్రాలు ఒకటే ఉంది, గ్రహాలు మనకి 8 ఉన్నాయి అన్నమాట. 8 ఉన్నాయి. దాన్నే మన సౌర కుటుంబం అంటాం. అవేంటియో చూస్తే మనకి మార్స్ అంటే బుధుడు, వీనస్, శుక్రుడు, ఎర్త్, భూమి, మార్స్, అంగారకుడు, జూపిటర్, బృహస్పతి, సాటర్న్, శని, యురేనస్, ఇంద్రుడు, నెప్ట్యూన్, వరుణుడు అనమాట. ఇవి మనకి సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఇంగ్లీష్లో మనకి టెక్స్ట్ బుక్లోనే కోడ్ ఇచ్చాడు. మనం కోడ్ తయారు చేయాల్సిన పని లేకుండా టెక్స్ట్ బుక్లోనే ఒక కోడ్ ఇచ్చాడు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అనే కోడ్ టెక్స్ట్ బుక్లోనే మనకి అకాడమీ వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. దాంట్లో మన సూర్యుడి నుంచి 3వ గ్రహం మన భూమిని నీలిగ్రహం అని అంటాం. భూమిని నీలిగ్రహం అని అంటాం అనమాట.
మరియు భూమి మీద 4 ఆవరణాలు అయితే ఉండటం జరిగింది. అవే శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. శిలావరణం అంటే భూమిపై గట్టిగా ఉన్న నేలని మనం శిలావరణం అంటాం. మరియు నేలని, రాళ్ళు వీటన్నిటిని కలిపి, మళ్ళీ రాళ్ళు అంటే వేరుగా అనుకోమాకండి. నెక్స్ట్ జలావరణం, జలభాగం, భూమిపై ఉన్న జలభాగాన్ని జలావరణం అంటాం. ఈ జలభాగమే మొత్తం 3 వంతులు ఉంది. ఎన్ని వంతులు ఉంది? 3 వంతులు ఉంది. అందుకని మనం ఎక్కడి నుంచి అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి నీలి రంగులో కనపడుతుంది అనమాట. నెక్స్ట్ వాతావరణం, భూమిపై ఉన్న వాయువుల పొరని వాతావరణం అంటాం. దాంట్లో నైట్రోజన్ 78% ఉంది, ఆక్సిజన్ 21% ఉంది అనమాట. నెక్స్ట్ జీవావరణం, ఈ 3 ఆవరణాలను కలిపి మనం జీవావరణంగా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఉపగ్రహాలు. ఈ నక్షత్రాల చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అన్నాం. ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటాం. వాటిలోకి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎర్త్కు ఉన్న మూన్ అనమాట. ఎర్త్కు ఉన్న మూన్. ఈ ఎర్త్కి మూన్కి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ మూన్ వచ్చేసరికి మన ఎర్త్ చుట్టూ 27 రోజులకు ఒకసారి తిరుగుతుంది. 27 రోజులకు ఒకసారి తిరుగుతుంది. మరియు తన చుట్టూ తాను కూడా 27 రోజులకు ఒకసారి తిరగటం వల్ల మనకి ఓన్లీ ఆ మూన్ అంటే చంద్రుడి యొక్క ఒక భాగాన్ని మాత్రమే మనం చూడగలం అన్నమాట. ఇది నెక్స్ట్ గ్రహ శకలాలు. ఈ మన విశ్వం లేకపోతే మన సౌర కుటుంబం, మన సోలార్ సిస్టమ్ అనేది ఏర్పడేటప్పుడు, ఫామ్ అయ్యేటప్పుడు మిగిలిపోయిన రాళ్ళు అనేవి ఈ మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉండిపోయాయి అన్నమాట. వాటినే మనం గ్రహ శకలాలు అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఉల్కలు. ఇంకా ఈ మన సోలార్ సిస్టంలో ఉన్న చిన్న చిన్న రాళ్ళని ఉల్కలు అంటాం. అవి అప్పుడప్పుడు వేరు గ్రహాలపైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలాగా మన భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు అవి మండిపోవటం, దే బర్న్. ఓకే, నెక్స్ట్ తోకచుక్కలకి మనకి ఇక్కడ తల, తోక ఉంటాయి. తోకచుక్క అంటే కామెట్ అనమాట. ఇక్కడ ఇది ఆస్టరాయిడ్స్, ఇది మెటీరాయిడ్స్, ఇది కామెట్. ఆస్టరాయిడ్, మెటీరాయిడ్, కామెట్. ఇక్కడ ఉపగ్రహాలు అంటే శాటిలైట్. ఇక్కడ కామెట్లో ఒక హెడ్ అండ్ టైల్ ఉంటుంది. హెడ్లో మంచుతో కూడిన ఘనకణాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ టైల్లో మనకి గ్యాసెస్ అనేవి ఫిల్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలాంటి కామెట్కి ఒక ఎగ్జాంపులే హేలీ కామెట్. ఇది మనకి 1986లో కనపడింది. 76 ఇయర్స్కి ఒకసారి కనపడుతుంది. కానీ 2062లో మనకి కనపడాలి. కానీ టెక్స్ట్ బుక్లో 2061 ఇచ్చాడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సౌర కుటుంబం, మన యొక్క ఇదంతా కలిపి ఏది మన సూర్యుడు, మన గ్రహాలు, మన శాటిలైట్స్, ఓకేనా, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్, కామెట్స్ వీటన్నిటిని కలిపి సోలార్ సిస్టమ్ అంటాం. ఈ సోలార్ సిస్టమ్కి హెడ్ ఎవరయ్యా అంటే సన్. సన్. ఈ సోలార్ సిస్టంలో ఈ సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ అనేవి మనకి ఒక రోడ్లో తిరుగుతుంటాయి. దాన్నే మనం ఆర్బిట్ అంటాం. ఏమంటాం? ఆర్బిట్. ఓకేనా, ఆర్బిట్ అంటాం. ఇంగ్లీష్లో ఆర్బిట్, తెలుగులో కక్ష అంటాం. ఆ కక్షలన్నీ దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి. ఓవెల్ షేప్ లేకపోతే ఎలిప్టికల్ షేప్. ఓకే, ఆర్బిట్స్ ఆర్ ఇన్ ఎలిప్టికల్ షేప్. 8 గ్రహాలు ఉంటాయి. మనం వరుసగా చెప్పుకున్నాం. 2006 వరకు మనకి 9 గ్రహాలు అనేవి ఉండేవి. 2006 ఆగస్టులో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ సమావేశంలో ప్లూటోని మన 9వ గ్రహం హోదా నుంచి తీసేశారు. అప్పటి నుంచి మనకి 8 గ్రహాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాలపుంత గ్యాలాక్సీ. ఓకే, గ్యాలాక్సీ అంటే క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. అంటే చాలా నక్షత్రాల సమూహాన్ని మనం గ్యాలాక్సీ అంటాం. దానికి మన గ్యాలాక్సీ పేరు పాలపుంత.
పాలపొంత. పూర్వంలో మన ఋషులు మరియు మనుషులు రాత్రి ఆకాశం వైపు చూసి బాగా వెలుగులాగా పారుతున్న నదిలాగా అనుకొని దానికి మన ఇండియా వాళ్ళు ఒక పేరు పెట్టారు. దాని పేరే ఆకాశగంగా. దాని పేరు ఆకాశగంగా. నెక్స్ట్ విశ్వం. నెక్స్ట్ మనం క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అన్నాం కదా, ఇప్పుడు క్లస్టర్ ఆఫ్ గ్యాలాక్సీస్. మన యొక్క గ్యాలాక్సీల యొక్క సమూహం విశ్వం. ఈ విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా విశ్వం విస్తరిస్తూ ఉంది. విశ్వం అనేది విస్తరిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా నైట్ పూట ఆకాశంలోకి చూసినట్లయితే కొన్ని నక్షత్రాలు మనము గ్రూప్గా కనపడుతుంటాయి. దాన్నే నక్షత్ర రాశి అంటాం. ఇంగ్లీష్లో కాన్స్టలేషన్ అన్నమాట. సారీ ఫ్రెండ్స్, కాన్స్టలేషన్ నక్షత్ర రాశి. అలాంటి నక్షత్ర రాశిలో ఒకటి ఇంపార్టెంట్ సప్తర్షి మండలం లేదా ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్. ఈ కాన్స్టలేషన్లో ఎన్ని స్టార్స్ ఉంటాయా అంటే 7 స్టార్స్ ఉంటాయి. ఎన్ని స్టార్స్ ఉంటాయంటే 7 స్టార్స్ ఉంటాయి. నెక్స్ట్ ధ్రువ నక్షత్రం. ఇది మనకి ఎర్త్కి నార్త్ వైపుగా ఉంటుంది. అది ఒకే ప్లేస్లో ఉంటుంది, ఎటు కదలకుండా. ఆ నక్షత్రాన్ని చూసి పూర్వకాలంలో దిక్కుల్ని రాత్రిపూట గుర్తించేవాళ్ళు అనమాట. దాన్ని అందుకే ధ్రువ నక్షత్రం, పోల్ స్టార్ అన్నారు. దాన్ని ఏమంటారు? పోల్ స్టార్. నెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాడు ఇక్కడ. ఇస్రో, షార్, SDSC. ఇస్రో అంటే మీకు అందరికీ తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ షార్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనమాట. నెక్స్ట్ SDSC, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది శ్రీహరికోటలో ఉంది. దీని ఇస్రో మెయిన్ ఆఫీస్ బెంగళూరులో ఉందన్నమాట. నెక్స్ట్ మంగళయాన్ అంటే మార్స్, మన అంగారకుడి మీదకి మన శాస్త్రజ్ఞులు పంపించిన ఒక ఉపగ్రహం. దానికి మంగళయాన్ అని పేరు పెట్టారు. మన ఈ అంగారకుడి మీదకి సక్సెస్ఫుల్గా పంపించిన 4th కంట్రీ మన ఇండియా అన్నమాట. ముందుగా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా వాళ్ళు పంపించారు. దానికి మరొక పేరు మార్స్ ఆర్బిటర్ మిషన్. అది ఎప్పుడు మంగళయాన్ మార్స్ యొక్క కక్షలోకి వెళ్ళిందంటే 24th సెప్టెంబర్ 2014 వెళ్ళింది. నెక్స్ట్ మూన్ పైన మొట్టమొదట కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అది ఎప్పుడు పెట్టాడని అంటే 21 జూలై 1969. ఆయన ఏ దేశానికి చెందినవాడు అంటే USA, అమెరికాకి చెందినవాడు. మన ఇండియా నుంచి అంతరిక్షానికి మొట్టమొదట వెళ్ళిన వాడు రాకేష్ శర్మ. నెక్స్ట్ ఉమెన్ అయితే ఇక్కడ కల్పనా చావ్లా. నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహాలు. ఇక్కడ మన ఉపగ్రహాలు సహజంగా ఏర్పడతాయని ఉంటాయి. వాటిలో 3 మనకి ఎగ్జాంపుల్. అలా కాకుండా మన అవసరాల కోసం మనం కొన్ని ఉపగ్రహాలని, శాటిలైట్స్ని మనం అంతరిక్షంలోకి పంపిస్తున్నాం అన్నమాట. అలాంటి వాటిలో ఎడ్యుసాట్, IRS ఇలా ఉంటాయి అన్నమాట. అవి మన మానవ నిర్మిత ఉపగ్రహాలు. నెక్స్ట్ మనకి ఇక్కడ సన్ నుంచి ఒక్కొక్క గ్రహం ఎంత దూరంలో ఉంది అనేది ఇక్కడ ఇచ్చాం. మరియు వాటి యొక్క రొటేషన్ మరియు రెవల్యూషన్ టైమ్స్ అయితే ఇచ్చాం అనమాట. అది ఒకసారి చూద్దాం. సన్ నుంచి ఫస్ట్ గ్రహం వచ్చేసరికి మెర్క్యూరీ ఆర్ బుధుడు. మెర్క్యూరీ అనేది ఇంగ్లీష్, తెలుగులో బుధుడు. అది ఎంత దూరంలో ఉందా అంటే 58 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ వీనస్, శుక్రుడు 108 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ సన్ నుంచి ఎర్త్ ఎంత దూరంలో ఉందా అంటే 150 మిలియన్ కిలోమీటర్స్. ఇది బాగా ఇంపార్టెంట్, 150 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ సన్ నుంచి మార్స్ ఎంత దూరంలో ఉందంటే 228 మిలియన్ కిలోమీటర్స్ అన్నమాట. దాన్ని అంగారకుడు అని తెలుగులో అంటాం. నెక్స్ట్ ఈ అంగారకుడికి మరియు జూపిటర్కి, అదే బృహస్పతికి కక్షల మధ్యలో ఉన్న వాటిని ఆస్ట్రాయిడ్స్ అని అంటామని చెప్పుకున్నాం. ఈ ఆస్ట్రాయిడ్స్ని బేస్ చేసుకొని మన గ్రహాల్ని 2 భాగాలుగా
విభజించారు. ఇన్నర్ ప్లానెట్స్, ఔటర్ ప్లానెట్స్, అంతర్గ్రహాలు, బాహ్యగ్రహాలు. అంతరగ్రహాలు ఏవి? మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు ఎట్లా. అంతరగ్రహం క్రింది వాటిలో అంతరగ్రహం కానిదేది? అంతర్గ్రహాలు ఏమంటే మనం ఏం చెప్పాలి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాహ్యగ్రహాలు అంటే బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఓకే, ఇది మరి ఔటర్ ప్లానెట్స్ ఆర్ వెరీ బిగ్. అనమాట. ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ స్మాలర్ ప్లానెట్స్. ఓకే, ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ స్మాలర్ ప్లానెట్స్. అంతర్గ్రహాలు చిన్నవి, బాహ్యగ్రహాలు పెద్దవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బృహస్పతి 778 మిలియన్ కిలోమీటర్స్లో ఉంది. సాటర్న్ శని వచ్చేసి 1427 మిలియన్ కిలోమీటర్స్లో ఉంది. యురేనస్ వచ్చేసరికి ఇంద్రుడు 2869 2869 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నెప్ట్యూన్ వరుణుడు 4496 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ రొటేషన్ అండ్ రెవల్యూషన్ టైం. రొటేషన్ అంటే చెప్పుకున్నాం, తన చుట్టూ తాను తిరగటం. ఓకే, ఈ తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అంటాం. రెవల్యూషన్ అంటే సూర్యుడి చుట్టూ తిరగటాన్ని రెవల్యూషన్ అంటున్నాం. సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని ఆర్బిట్, కక్ష అని చెప్పుకున్నాం. ఆ కక్షలన్నీ ఎలిప్టికల్ పాత్, దీర్ఘవృత్తాకారంలో ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ రొటేషన్కి 59 డేస్ అయితే పడుతుంది. నెక్స్ట్ రెవల్యూషన్కి 88 డేస్ అయితే పడుతుంది. ఏంటిది? బుధుడు. నెక్స్ట్ ఇక్కడ వీనస్ రొటేషన్కి 243 డేస్ అండ్ రెవల్యూషన్కి 255 డేస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎర్త్, ఇక్కడ మనకి రొటేషన్కి 1 డే పడుతుంది. రెవల్యూషన్కి 365 డేస్ అండ్ 1/4 డే అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మార్స్ రొటేషన్కి 1 డే, రెవల్యూషన్కి 687 డేస్. నెక్స్ట్ ఇక్కడ జూపిటర్ రొటేషన్కి 9 hours అండ్ 59 minutes. 9 hours and 59 minutes. ఇక్కడ రెవల్యూషన్కి 11 years 11 months, నియర్లీ 12 years అయితే పడుతుందన్నమాట. 12 years అయితే పడుతుంది. ఇక్కడ సాటర్న్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ రొటేషన్కి 10 hours 40 minutes, రెవల్యూషన్కి 29 years 5 months అయితే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంద్రుడు రొటేషన్కి 17 hours 4 minutes, రెవల్యూషన్కి 84 years అయితే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెప్ట్యూన్ వరుణుడు రొటేషన్కి 16 hours 7 minutes అండ్ రెవల్యూషన్కి 164 years అయితే పడుతుంది. మీరు గమనించినట్లయితే ఈ రొటేషన్ టైం అనేది ప్లానెట్ యొక్క సైజు పెరిగే కొంది తగ్గుతుంది. తగ్గే కొంది మనకి పెరుగుతుంది రొటేషన్ టైము. నెక్స్ట్ రెవల్యూషన్ టైం ఏమో సన్ నుంచి దూరంకి జరిగే కొంది రెవల్యూషన్ టైము పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆర్బిట్ అనేది పెద్దగా మారుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈ సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ ఒక పక్కకి వెళ్లకుండా భూమి అనేది అయస్కాంత శక్తిని ఉపయోగించి వాటిని ఒక అయస్కాంత క్షేత్రంలో బంధించి ఉంచుతుంది. సూర్యుడు అయస్కాంత క్షేత్రంలో ఒక బంధించి ఉంచుతాడనమాట. నెక్స్ట్ ఇది ఈరోజు మనకి సంబంధించిన 6th క్లాస్లో ఫస్ట్ లెసన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన భూమికి ఒక కవల గ్రహం అయితే ఉంది మన సోలార్ సిస్టంలో, అదే శుక్రుడు. నెక్స్ట్ ఈ గ్రహాలకు ఉన్నటువంటి శాటిలైట్స్ మూన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 2 గ్రహాలకి ఏది బుధుడు, శుక్రుడు, మెర్క్యూరీ, వెనస్కి శాటిలైట్స్ అయితే లేవు, మూన్స్ అయితే లేవు అనమాట. ఎర్త్కి మనకి ఒక మూన్ ఉన్నాడు, మార్స్కి 2 అనమాట. నెక్స్ట్ జూపిటర్కి 79, జూపిటర్కి 79 మూన్స్ అయితే ఉన్నాడు. సోషల్లో మూన్స్ ప్రకారం ఇక్కడ జూపిటర్కి ఎక్కువ మూన్స్ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ సాటర్న్కి 82 ఉన్నాయి, వాటిల్లో కన్ఫర్మ్ చేసినవి 53, 29కి ఇంకా వాటికి నేమ్ అనేది పెట్టలేదంట, 29కి నేమ్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ యురేనస్ లేదా ఇంద్రుడికి 27 మూన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నెప్ట్యూన్కి మనకి వరుణుడికి 14 మూన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 6th క్లాస్కి సంబంధించిన ఫస్ట్ లెసన్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఓకే, ఇది 6th క్లాస్ ఫస్ట్ లెసన్. ఇది హెచ్జిటిఎల్కి ఈవీఎస్లో అవర్ యూనివర్స్, థర్డ్లో న్యాచురల్ ఫినామినాలో అవర్ యూనివర్స్ అనే లాస్ట్ టాపిక్లో ఈ లెసన్తో పాటు ఇంకో లెసన్ చూస్తే మీకు మొత్తం
ఆ టాపిక్ అంతా క్లియర్ అయిపోయింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఎస్జిటీలకు కూడా మనం ఎక్స్క్లూజివ్గా మనకి 49 days ప్లాన్ అయితే రిలీజ్ చేసాం. మరియు దాన్ని పీడిఎఫ్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన వాట్సాప్ గ్రూప్లో చేరి మీ జాబ్ సాధనలో మాతో పాటు ప్రయాణం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ 4000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుబ్బారెడ్డి. ఇంకా మనం సోమవారం నుంచి మనకి ఫ్రీగా ఒక యాప్ మన ఛానల్ పేరు మీద MS ట్యుటోరియల్ ఛానల్ పేరు మీద ఒక యాప్ని అయితే లాంచ్ చేయబోతున్నాం. దాన్ని కూడా సోమవారం మనం వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తాం. ఛానల్స్ ఆ రోజు వీడియోల్లో మనం లింక్ పెడతాం, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం అన్నమాట. ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. మనం ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం దాంట్లో ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుబ్బారెడ్డి.